తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు ప్రకృతి వైపరీత్యాలు తరచూ కూడా తీవ్ర నష్టాన్ని మిగులుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ ఏదైతే ఉందో అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర నష్టాన్ని అయితే మిగిల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో, డెల్టా ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో మొదటి నుంచి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆదిలోనే భారీ వర్షాలతో కూడా 2 సార్లు ఎదలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ తుఫాను ప్రభావంతో కూడా చాలా ప్రాంతాల్లో వరి పంట కూడా పూర్తిగా నేలవాలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా రైతాంగం చెప్తున్నారు. ప్రస్తుతం మనం నేలపాడు ప్రాంతంలో ఉన్న ఇక్కడ కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది తుఫాను ప్రభావం మీ పంట పొలాల మీద, ముఖ్యంగా వరి పంట మీద ఎట్లా చూపిస్తుంది? వరి పంట పొలాల మీద ప్రస్తుతం పాలు పోసుకొని అర్రుంచే దశలో ఉన్న ప్రతి పొలం డ్యామేజ్ అయితే జరిగిందండి. ఏదైనా 30 డేస్ బిలో ఉన్న పైరు అనేది ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ 75% మగ్గి ఇంకో 10 రోజుల్లో కోతకి, మా అన్నీ బాగా ముదుర్లు, కోతగిల్లే దశలో ఉన్న పొలం ఇట్లా పడిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? నేను ప్రస్తుతం 30 ఎకరాలు సాగు చేస్తున్నానండి. ఒక్కొక్క ఎకరానికి దగ్గర 29,000 దాకా ఖర్చు అయిందండి ఇప్పటికి. రేపు మిషన్ వేసుకుంటే ఈ పంట చేతికి వచ్చిందన్న సంతోషంలో ఉన్నాము. ఈ మోతా తుఫాను అది కూడా మా నుంచి దూరం చేసింది. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. ప్రధానంగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేలపాడు ప్రాంతంలో పంట చూసుకున్నట్టయితే కనుక మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా ఎకరాల్లో, వేలాది ఎకరాల్లో, వందలాది ఎకరాల్లో పంట మొత్తంగా కూడా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పంట అనేది కూడా పాలు పోసుకునే దశలో ఉందని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాలు వేశారండి? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు అంతా పడిపోయి పాలు పోసుకునే టైంలో మోని తుఫాను వచ్చేసి చాలా నష్టపడిచి ఇవాళ రోజు చాలా రైతు ఇబ్బందికరంలో జరిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ గారు దాని విధానం చూసుకుని మాకు చేకూర్చమని చెబుతున్నాను. నేను 10 ఎకరాలు వేసినాను. ఎకరానికి వచ్చి దాదాపు 25,000 పైన 30,000 దాకా ఖర్చు అయింది వ్యవసాయం ఖర్చు. దిగుబడి ఇప్పుడు ఏం చెప్పలేని స్థితిలో వచ్చేసింది. ఈ మోని తుఫాను వల్ల అంతా పడిపోయి నానా విశ్వాసంగా నిలబడిపోయింది. నేను 5 ఎకరాలు వేసానండి. ఈ ముంతా తుఫాను మూలాన అంతా నేలకు ఒరిగి నేలమట్టం అయ్యి నీళ్లు వరి మీదుగా వెళ్తున్నాయి. పాలు పోసుకునే దశలో పడిపోవటం వల్ల అవి పాలు పోసుకోకుండా అన్ని తప్పగింజలు అయిపోయి ఈ వర్షానికి వస్తుందా, చేతికి వస్తుంది అనేది నమ్మకం లేదు. ఖర్చులు కూడా వస్తాయనే పరిస్థితి మాకు నమ్మకం కలగట్లేదు. ఇది ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మాకు న్యాయం చేకూర్చవలసినదిగా, తగిన సహాయం అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ప్రధానంగా చూసుకుంటే వరి పంట వేలాది ఎకరాలు, వందలాది ఎకరాల్లో చాలా ఖర్చు పెట్టి కూడా ఎంతో పెట్టుబడి పెట్టి కూడా రైతుల్ని కూడా వ్యవసాయ పనులు చేపట్టామని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అసలుకి పంట నష్టం తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా మనతో పాటు రైతు సంఘ నాయకులు సామిరెడ్డి ఉన్నారు. ఆయన అడుగుదాం. ప్రధానంగా ఇప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటే సామిరెడ్డి గారు, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదట్లోనే భారీ వర్షాల వల్ల రైతులు కొంత ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు పంట చేతికి వచ్చింది ఇంకో కొద్ది రోజులు అనుకుంటే ఈ తుఫాను ఏంటి, దీని గురించి ఎట్లా చెప్తారు? ఈరోజు అన్నదాతకి అగచాట్లు పెరుగుతున్నాయి. అసలు వ్యవసాయం చేయాలా వద్దా అనే పరిస్థితికి ఇవాళ ప్రకృతి నెట్టేస్తుంది. ఎందుకంటే ప్రకృతి రైతుతో దోబూతులాడుతుంది. ఒక రకంగా వ్యవసాయం అనేది జోదంగా మారిన పరిస్థితుల్లో ఇక అనివార్యంగా ఏ వ్యాపకం లేని రైతు ఇక ఏమీ చేయలేక వ్యవసాయాన్ని నమ్ముకొని ఈ జనానికి అన్నం పెట్టి రైతు ఇవాళ రైతుకి కడుపుకి సున్నం పట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కానీ చూసేట్లయితే
భారీ వర్షాలు దెబ్బ మీద దెబ్బ రైతులకి కోలుకోలేని విధంగా చేసింది. 2 సార్లు 3 సార్లు ఎదబెట్టిన రైతులు ఇవాళ ఊపిరి పీల్చుకొని కాస్త కూస్త పర్లేదు అనే దశలో మళ్ళీ ఈ మెంథాన్ తుఫాను వచ్చి తీవ్రమైన నష్టం కలిగించింది. దీనివల్ల వేలాది ఎకరాలు కూడా నేలమట్టం అయిపోయినాయి. చాలా చోట్ల కూడా నీరు పైరు మీద వెళ్ళే పరిస్థితి. దీనివల్ల ఏంటంటే ఒక వారం 10 రోజులు గడిచేట్లయితే ఈ పాలు పోసుకొని గింజ గట్టిపడితే కొంతవరకన్నా నష్టం తగ్గే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మరి అసలు పంట చేతికి వస్తుందా రాదా అనేది రైతుల్లో మరి ఒక ఆవేదన గూడు కట్టుకుంది. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేట్ చేయాలి, పరిశీలించాలి. రైతుని ఒక్కొక్క రైతు వాస్తవ సాగుదారిని గుర్తించి ఆ విధంగా రైతుని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. రెండోది, ఈ సంవత్సరం ఈ దెబ్బతో పాటు ఎరువులు కూడా వరి మరి డిఏపి పొటాషు ఇటువంటి ఎరువులు కూడా అందక ముఖ్యంగా కౌలు రైతులు మరి ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. చిన్న సన్నకారు రైతులు తీవ్రమైన 400 రూపాయలు పెట్టి బ్లాక్లో కూడా కొనుగోలు చేసి వ్యవసాయం చేశారు, పెట్టుబడి పెట్టారు. 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు పెట్టి కూడా కౌలు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. అటువంటి రైతులకి వాళ్ళ ప్రభుత్వం చేయూతనివ్వకపోతే వాళ్ళు ఏమవుతారనేది కూడా ఆందోళన పరిస్థితుంది. ఇటు చూస్తే కొల్లూరు, కొల్లిపర, ఇటు చేబ్రోలు మండలంలో మరి కూరగాయల తోటలు కానీ అరటి తోటలు కానీ మరి పసుపు కూడా మరి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. మరి మినుము మెట్టపైరు మినుము కూడా దెబ్బతింటుంది. ఇక మినుము కుళ్ళిపోయే పరిస్థితి తప్పితే మినప గింజ ఒక్క గింజ కూడా రైతుకి చేతికి రాని పరిస్థితుంది. అందుకని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, ఎన్యూమరేట్ చేయాలి, పరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆది నుంచి కూడా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నాయి. వ్యవసాయాన్ని నమ్ముకొని చాలామంది కూడా డెల్టా ప్రాంతంలో అనేక వేల మంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని కూడా ఆధారపడతా ఉన్నారు. ఈ క్రమంలో కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇటు ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా మొదట్లో భారీ వర్షాల వల్ల కూడా 1కి 2 సార్లు 3 సార్లు కూడా రైతులు వెదపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు పంట చేతికొంది వస్తుంది, కొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందన్న తరుణంలో కూడా ఈ మోంతా తుఫాన్ అనేది కూడా రైతుల్ని తీవ్రంగా నష్టపరిచిందని చెప్పిన కూడా ఇటు రైతులు వాపోతా ఉన్నారు. అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టి కౌలుకు తీసుకొని పొలాలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎరువులు దొరక్కపోయినా కూడా క్యూ లైన్లో నుంచొని ఎరువుల కోసం తీసుకొని చాలా పంటను కాపాడుకుంటూ వచ్చాము ఇప్పటివరకు అని చెప్తా ఉన్నారు. ఇటు డెల్టా ప్రాంతంలో ఇటు తెనాలి నియోజకవర్గంలో ఇటు వరి పంటలతో పాటు ప్రధానంగా వాణిజ్య పంటలు కూడా ఇటు కొల్లిపర మండలం, కొల్లూరు మండలం ఇటు చుట్టుపక్కల వాణిజ్య పంటలు కూడా పూర్తిగా ఈ వర్షాల వల్ల కూడా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లోనే దాదాపు 50% పైగా 70% పైగా కూడా పంట దెబ్బతినింది. ఇప్పటితో ఈ వర్షం ఈ క్షణంతో వీడిపోతే కొంతమేరైన పంట దక్కుతుంది అని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మానవతా దృక్పథంతో ఆలోచించి రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగానికి ప్రభుత్వం అండగా నిలవాలని చెప్తా ఉన్నారు. పంట నష్టం అంచనాలు అనేది కూడా పంట నష్టాన్ని అంచనా వేసి రైతాంగానికి నష్టపరిహారం అందించాలని చెప్పి కూడా ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి.